గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో దయచేసి అస్సలు స్కిప్ చేయొద్దు. నేను ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే నేను 14థ్ ఈవినింగే మాల్టాలో అసలు దిగాల్సింది. కానీ అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. సో, ఇదొచ్చేసరికి ఏంటంటే ఇస్తాన్బుల్ ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దగా ఉంది. ఎటు చూసినా ఒకలాగానే ఉంది. చాలా తిప్పలు పడ్డాం అక్కడికి వెళ్తానికి. కానీ సూపరుంది. ఒక ఎటు చూసినా గానీ వావ్! ఇంత బావుందా అనిపించేటట్టుందనమాట. స్టాల్స్ అయితే ఉన్నాయి. అబ్బా! ఏమున్నాయిలే స్టాల్స్ అయితే. ఇవొచ్చేసరికి షాపింగ్ మాల్స్. ఎయిర్‌పోర్ట్‌లోనే అన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ యొక్క వ్యూనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే గనక ప్రతీదీ కొత్తగానే ఉంది. ఎంత కొత్తగా ఉందంటే వావ్! ఈళ్ళేంటి ఇంత పంక్చువాలిటీగా ఉన్నారు. ఈ స్టాఫే గానీ, ఇది గానీ 14థ్, 15థ్, 16థ్ యాక్చువల్‌గా 2 డేస్ కంప్లీట్‌గా ఎయిర్‌పోర్ట్‌లోనే మేము స్పెండ్ చేయటం అనేది జరిగింది. అక్కడ ఫుడ్ వౌచర్స్ ఇవ్వటం, ఆ ఫుడ్‌ని మేము ఎంజాయ్ చేయటం, అదంతా చూడటం. ఇది మీకు చూపిచ్చాలి అని చెప్పేసి నేను వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు తీసి అలా పక్కన పెట్టుకున్నాను. ఖచ్చితంగా చెయ్యాలి, చూపిచ్చాలి అని. ఎంత బావుందో చూసారా ఇదంతా? ఇస్తే ఇది ఇస్తారనమాట. ఫుడ్ ఆర్డర్ అవ్వంగానే వెంటనే బీప్ సౌండ్ వచ్చింది. అది రాగానే ఓకే మన ఫుడ్ రెడీ. ఎళ్లి ఫుడ్ తెచ్చుకొని ఫుడ్ ఎంజాయ్ చేయటమే. ఇంకా అక్కడికొచ్చేసరికి మాక్సిమం ఫారినర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇదొచ్చేసరికి అంబులెన్స్ ఎయిర్‌పోర్ట్‌లో. ఎవరికైనా బాగోకపోతే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఉంటది. బావుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెలిఫోన్స్ ఆ కంట్రీలో యూజ్ చేయడానికి, బోర్డింగ్ పాసెస్ అండ్ గేట్స్. ఇది నడుస్తూనే తీసుకెళ్ళిపోతే మనం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఎక్స్‌కలేటర్ బావుంది. ఇదొచ్చేసరికి ఫోటో బూత్ చాలా నచ్చింది. ఇంకా అట్ లాస్ట్ ఆన్ 16th మార్నింగ్ రెడీ టు ఫ్లై. Okay, I enjoyed the food. Everything was okay, fine. We are reaching the goal. We thought at last we are enjoy the flight. We are in Malta.